ఎం న్యూస్ కి స్వాగతం. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంలో వాష్ ఇన్స్టిట్యూట్ సంస్థ అందిస్తున్న సేవలు అభినందనీయమని, దాతల సహకారం మరవలేనిదని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కడియం మండలం దూర్ల గ్రామంలో హైస్కూల్లో 15 లక్షలతో నూతనంగా నిర్మించిన భోజనశాలను ప్రారంభించిన అనంతరం అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ గ్రామానికి చెందిన ప్రముఖ దాత ఎన్నమని లక్ష్మీపతి 10 లక్షల రూపాయలతో హైస్కూల్ నందు చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించడం, సైకిల్ స్టాండ్ నిర్మించడం, మినీ స్టేజ్ నిర్మించడం, సీసీ కెమెరాల ఏర్పాటు, పాఠశాలకు రంగులు వేయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం దాతలు ఎన్నమని లక్ష్మీపతి, చిట్టూరు వెంకన్న చౌదరి, వాష్ ఇన్స్టిట్యూట్ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఆనందులకు దుశ్శాలువ కప్పి పూలదండలతో ఘనంగా సత్కరించారు. అనంతరం స్థానిక ఎర్ర కాలనీలో 7 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, గ్రామ సర్పంచ్ కొండపాటి పట్టయ్య, హెచ్ఎంలు సంధ్యారాణి, బొండాడు సుధా, నాయకులు మార్గాని సత్యనారాయణ, మజ్జి పద్మావతి, ముమ్మిడిదేవి నాగేశ్వరరావు, గుర్రపు సత్యనారాయణ, పత్తిపాటి రామారావు చౌదరి, దేవల్ల రామ్మోహన్ రావు, పట్టికుడి జానకి, రామయ్య, గన్ని రామారావు, కంటిపూడి శ్రీను, ఆదిమూలం సాయి, తూము శ్రీను, మెర్ల అయ్యప్ప, చింతా శ్రీనివాస్, ఎర్ర సత్యనారాయణ, కూలపాకుల సత్యనారాయణ, గోపి ప్రసాద్, కాయల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. హెచ్ఎం గారు, వేదికలంచిన పెద్దలకి, దాతలకి, విచ్చేసిన దుర్లా గ్రామ సోదర సోదరిములకి, మండలం చేసిన నాయకులందరికీ నా అభినందనలు, ధన్యవాదాలు. చాలా సంతోషం అమ్మా. ఒక మంచి కార్యక్రమంలో పాల్గొంటున్న అవకాశం మీరు నాకు ఇచ్చారు. ఆ రోజు నేను శంకుస్థాపన చేశాను, ఇవాళ మనం ఓపెన్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే దాతలు ముందు రండి, మీరు రండి. దండపడ చేయడం లక్ష్మీపతి గారికి మరి ధన్యవాదాలు. అలాగే బుజ్జి గారు, ఎవరైతే బ్యాంక్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చిన డబ్బుకి బ్యాచ్గా ఇచ్చి సహకారం అందిస్తే బ్రహ్మాండమైన ఒక భోజనశాల ఏర్పాటు చేశారు. వారికి కూడా నేను బుజ్జి గారికి, వెంకట చౌదరి గారికి, లక్ష్మీపతి గారికి, వాష్ ఇన్స్టిట్యూట్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడ ఒకటే నేను కోరుకునేది, పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనే కార్యక్రమాలు చేస్తుంది. మన పాఠశాలను అద్వితీయంగా తీర్చిదిద్దవలసిన బాధ్యత మన మీదే ఉంది. నాడు నేడులో మొదలుపెట్టి ఎక్కడెక్కడ ఆగిపోయి ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా అంతకంటే మిన్నిగా మన రిజల్ట్స్ రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ 262 మంది మీరు చెప్పిన విద్యార్థులు, ఇది 400 పెరగాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నుంచి చాలా మంది ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకు వెళ్తున్నారో ఎన్నో చేసి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అంతకంటే మెరుగైన విద్యను మేము అందిస్తున్నాం, అంతకంటే మెరుగైన సౌకర్యాలు మేము కల్పిస్తామని చెప్పి సంఖ్యను పెంచాల్సిన అవసరం మన స్కూల్స్ లేదు. మొరమండ కానీ ఇక్కడ కానీ మీరు చేయగలరు. ఎందుకంటే మెరిట్లో ఉన్న ఉపాధ్యాయులంతా మీరు వస్తూ ఉన్నారు. కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు. ఇక్కడ నుంచి ఆటోలోనో బస్సుల్లోనో ఎక్కడికో దూరంగా 10-15 కిలోమీటర్లు పంపించాల్సిన అవసరం లేదు. ఎక్కడ దూరం కూడా నడుపు. మన రిజల్ట్స్ 100% రిజల్ట్ తెచ్చుకొని అధునాతనమైన సౌకర్యాలు ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుదాం. ఇవాళ ఏదైతే పెండింగ్లో ఉన్నాయని క్లియర్ చేసి లోకేష్ గారి నాయకత్వంలో విద్యా వ్యవస్థను మెరుగుపరుస్తున్నాం. 16,400 ఉద్యోగాలు వచ్చే నెలలో భర్తీ చేయబోతున్నాం. జీతాలు కూడా మీకు తెలుసు, 60% ఫిట్మెంట్ ఇచ్చింది ఒక ఏకైక చంద్రబాబు గారి భారతదేశం ఎవరై ఉన్నారు అంత కష్టాల్లో కూడా. ఇప్పుడు 1వ తారీఖున జీతాలు వచ్చే పరిస్థితి వచ్చింది. సంవత్సరాల తరబడి జీతాలు లేని పరిస్థితి జీతాలు వస్తున్నాయి. మీ ప్రావిడెంట్ ఫండ్లు, మీ సేవింగ్ డబ్బులన్నీ మళ్ళీ మీ ఖాతాలో వేసే పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోండి. ప్రభుత్వం మీకోసం, మనందరి కోసం పనిచేస్తూ ఉంది. ఇవాళ ఇక్కడ ఈ పాఠశాలకి దాతలు ఇచ్చారు. మంచి పాఠశాల ఉంది, మంచి రిజల్ట్స్ తెద్దాం. రాజులు వస్తారు. నేను ఒకటే చెప్తున్నా, సంపాదించి పట్టుకుపోయేది ఏముంటుంది, పోయేటప్పుడు ఏమీ పట్టుకుపోం. ఏదైనా చేసి సమాజానికి చేసిన మంచి జరుగుతుంది. బోర్డు కార్యక్రమాలు ఖర్చు పెడతారు. పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి, వీటికి, అమ్మాయి రిజిస్టర్ అయిందనో బట్టలు ఇచ్చే కార్యక్రమాలు బోర్డు ఖర్చు పెడతారు. దాంట్లో 10% పాఠశాలకి, వైద్యశాలకు ఖర్చు పెడతాం. 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు. ఇవాళ త్వరలో ఇది కంప్లీట్ చేద్దాం. ఈ బిల్డింగ్ కూడా కంప్లీట్ చేద్దాం, రిజల్ట్ ఇద్దాం. మంచినీరు ఉంది కదా, ఇబ్బంది లేదు. కంప్యూటర్స్ అన్నీ వచ్చినాయా, కంప్యూటర్స్ అన్ని రన్నింగ్లో ఉన్నాయా. ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీలోకి వస్తుంది. అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాం. నెక్స్ట్ కడియం మండలంలో మీ పాఠశాలకు ఇస్తాను. వాళ్ళే వచ్చి ఖర్చులన్నీ వాళ్ళే భరించి కంప్యూటర్ ఇచ్చి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి కంప్యూటర్ కూడా ఇస్తారు. పిల్లలకి ఎలాగా వాడుకోవాలి, యాప్స్ కానీ ఎలాగ చేయాలి ట్రైనింగ్ ఇస్తాం, దానికి ఇస్తాం. మరి నా వంతు నేను బాధ్యత ఉందో నాకు కూడా. ఇవాళ ఇంత మీరంతా చేశారు. నేను ఎంతో కొంత చేయకపోతే, పెద్దవాళ్ళే చేసినప్పుడు నేను కొంచెం అలా చేయకపోతే ఎంటుకు వేసాను. మీ గ్రౌండ్ బాగు చేయాల్సిన అవసరం ఉంది. పాఠశాలకు క్రీడా ప్రాంగణం అయితే ఇంత గ్రౌండ్ చాలా పాఠశాలకు లేదు. 1 లక్ష రూపాయలు సొంత డబ్బు ఇస్తాను, దాన్ని కంపెనీ చేసుకొని గ్రౌండ్ బాగు చేస్తాను.
మీరు ఏ రోజు కావాలంటే ఆ రోజు నగదు కావాలా చెప్పు కావాలా చూసుకోండి. కమిటీ వేసి గ్రౌండ్ అంతా క్లీన్, అసలు ఎక్కడ రాళ్ళు రప్పలు ఉండడానికి వెళ్ళేది, చెత్త చెదర అంటానికి మంచి మొక్కలు పెట్టుకోండి. కడియం నర్సరీ వాళ్ళు మలయాళం ఉన్నారు, 10 మందికి మంచి మొక్కలు ఇస్తారు. ప్రసాద్ గారు ఎంపీపీ గారి సారథ్యంలో మంచి మొక్కలు తెండి, మంచి మొక్కలు పెట్టండి, చక్కగా వేణి ప్లాంటేషన్ పెట్టండి, ఎక్కడ చెత్త దొంగలు లేకుండా చేయండి. మంచి గ్రౌండ్ 2-3 కోట్లు వేయండి, మంచి క్రీడాకారులు తయారు చేయండి. ఏ గారు మీరు టీవీ చూస్తున్నారు ఇస్తారు కొంతమంది మహానుభావులు పని కట్టుబడుతూ ఉంటారు. వాళ్ళు కాలువలు బాగు చేద్దామంటే అడ్డుపడతారు, వ్యవసాయం కడదామంటే అడ్డుపడతారు. సహకరించాలి. గ్రామ అభివృద్ధిలో రాజకీయాలకి కులాలకి మతాలకు అతీతంగా పనిచేసే అవసరం ఉంది. ఇక్కడ వ్యవసాయ సోదరులు కూడా ఉన్నారు. మీరు అడిగారు, నూనె ఉన్నారు, పనిముట్లు కాదు మాకు నూనె కావాలి, ఇన్పుట్ సబ్సిడీ దాకా కావాలన్నారు. దాన్ని అన్ని ప్రభుత్వానికి డేటా పంపించాను, దాన్ని కూడా వర్కౌట్ చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ వస్తువులు ఉన్నాయి, మాకు మగ్గాలు ఉన్నాయి, మగ్గాలకు సంబంధించిన పరికరాలు ఉన్నాయి. గతంలో చంద్రబాబు గారు ఇచ్చారని చెప్తున్నారు కనుక దాన్ని కూడా తీసుకుంటాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేము న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.